ఇంటికి తిరిగి వెళ్ళే సమయం ఆసన్నమైనది. నేనేమో రెడీ అయినా. మా తమ్ముడికి కాల్ చేశాను. "తమ్ముడా నేను రెడీ అయినా వచ్చేసేయ్" అని మా తమ్ముడొచ్చిండు నా కోసం. మా తమ్ముడు అడుగుతున్నాడు, "ఒక్కదానివే బస్‌లో వెళ్తావా? లేదంటే నేను రానా?" అని అడుగుతున్నాడు. చాలా సేపటి తర్వాతకి ఇద్దరికీ ఒక పొత్తు కుదిరిందనమాట. తర్వాత చెప్తా. టిఫిన్ తినడానికని ఇక్కడ ఆగినాం. నేను దోస ఆర్డర్ పెట్టినా. మా తమ్ముడు కూడా నాతో పాటే దోస తిన్నాడు. ఇంకా మా తమ్ముడు నిన్నొక్కదాన్ని పంపించేది ఎందుకులే అని నేను కూడా వస్తా అని నాతో పాటు బయలుదేరిండు. బైక్ మీదనే ఇద్దరం ఫస్ట్ టైం మేమిద్దరం జర్నీ చేయడం. మా అమ్మ, మా నాన్నతో తప్ప మేమెప్పుడు జర్నీ చేసిందే లేదు. ఫస్ట్ టైం నేను, మా తమ్ముడు, మా బైక్. అది ఎంత మంచి ఎక్స్‌పీరియన్స్ అంటే అంత మంచి ఎక్స్‌పీరియన్స్. ఇందాక చెట్టు చూసారు కదా! ఎంత ఎండ కొడుతుంది. నా వల్ల కావట్లేదు కొద్దిసేపు ఆపమంటే ఆ చెట్టు దగ్గర ఆపితే చెట్టు మొత్తం రావి చెట్టు ఆ రావి చెట్టు అదేమో అంటారు దాన్ని ఊడలున్నాయి దానికి. ఆ చెట్టు మొత్తానికి చూసేసి అక్కడి నుంచి కోతులు ఉరికొస్తుంటే లగెత్తురరే అనుకుంట మేమిద్దరం కూడా ఎక్కేసినాము. ఇంకా మాకు చాలా టైం పట్టింది బైక్ మీద అయినా కూడా. ఇంకా 2, 3 అవర్స్ జర్నీ తర్వాత ఇంకా ఆకలేస్తుంది. ఇంకా ఈ రోడ్డు పక్కమ్మటే ఏదో జ్యూస్ పాయింట్ ఉంటే ఆగి బాదం జ్యూస్ తీసుకొని చెరొక గ్లాస్ తాగేసాము. ఆడ పక్కనున్న ఎవరో చెప్తున్నారు ఇంకొక ఆయన, "ఎండ బాగా తగులుతుందమ్మా తొందరగా వెళ్ళండి" అని చెప్తున్నాడు ఆయన. అంటే ఎవరో తాతగారు మాకు తెలీదు. కానీ ఎండ మాత్రం ఫుల్ ఎండ అసలకి. వామ్మో! దయచేసి చెప్తున్నా ఇంత ఎండలో ఎవ్వడు మాత్రం అది బైక్ మీద మాత్రం ట్రావెల్ చేయకండి ఇంత దూరం. మేము కాబట్టి కొంచెం ఓర్చుకున్నాము. ఇంకా చాలా ఏజ్డ్ అయితే మాత్రం ఓర్చుకోలేరు. అండ్ ఇంకా మా తమ్ముడు, నేను ఫస్ట్ టైం బైక్ మీద వెళ్తున్నాము. అండ్ ఇంకా హైవే ఎక్కేసాము. ఇంకా చాలా అంటే చాలా సర్ప్రైజ్. మా అమ్మ వాళ్ళకి కూడా తెలీదు మా తమ్ముడు వస్తున్నాడని. వాడు జాబ్ దగ్గర ఉంటాడు కదా అని అనుకున్నాడు. నన్ను బస్ ఎక్కించినా అని మా తమ్ముడు అమ్మ వాళ్ళకి చెప్పేశాడు. ఇంకా వాడు ఫోన్ చేసి, "ఇంకా నేను తినేసాను. అక్కేమో అక్కడ ఉంది" అని చెప్పిండు. నేను కూడా ఫోన్ చేసి, "ఆ! బస్ ఎక్కినమ్మా" అని చెప్పాను. ఈ బైక్ రైడ్ చాలా అంటే చాలా నచ్చింది నాకు. నేనెప్పుడు బైక్ ఎవ్వరిది ఎక్కలే మా తమ్ముడిది తప్ప. ఇంకా రీచ్డ్ మై హోమ్. అదే మా ఇల్లు. మా లయోలా స్కూల్ వచ్చింది. ఇంకొంచెం ముందుకు పోతే మా అపార్ట్మెంట్ వచ్చేస్తది. ఇంకా మా వాళ్ళు ఎవరికీ తెలీదు కదా వాడు రావడం. మా వోడు హెల్మెట్ పెట్టుకోవద్దనొద్దు. నాకే ఎండ కొడుతుందని హెల్మెట్ నాకు పెట్టిండు. వాడేమో ఉత్తిగనే ఉన్నాడు. వాడి ముఖం చూడండి ఎండకు వాడిపోయింది. ఇప్పుడు మా నాన్న రియాక్షన్ చూడాలా. ఎప్పటి నుంచో నాకొక కోరిక. మా తమ్ముడొస్తే నేనే వీడియో తీయాలి, ఎనకుండాలి అని. ఎప్పుడు నేనే ఇంట్లో ఉంటే వాడే సర్ప్రైజ్ ఇచ్చేటోడు. ఇప్పుడు చూడు మా నాన్న సర్ప్రైజ్ చూడండి అసలకి. మా మమ్మీ కూడా సర్ప్రైజ్